హాయ్ హలో నమస్తే అండి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ డివిజబిలిటీ రూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది జేఈ, ఐఐటి అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇలా రాసే ప్రతి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డి రైల్వే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందని ఈ టాపిక్ని నేను విత్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి. అండ్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇది ఒక మ్యాథ్స్ బేస్డ్ నాలెడ్జ్ కాబట్టి ఇది అందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చకపోయినా మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి లైక్ చేసి రీల్ని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీ సపోర్ట్ కనుక నాకుంటే మరిన్ని వీడియోస్ నేను మీకు చేసి విత్ ఇంత నీట్ హ్యాండ్ రైటింగ్తో నేను మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఇంత నీట్ హ్యాండ్ రైటింగ్ని రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. కాబట్టి దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అందరూ బోర్డు మీద షార్ట్ ఫామ్లో రాసి లేకపోతే ఆన్లైన్ క్లాస్లో ఏదో మనం థంబ్నెయిల్ పెన్ తీసుకొని రాసి అలా రాయటం ద్వారా చాలామందికి టాపిక్ అనేది పర్ఫెక్ట్గా రీచ్ అవ్వదండి. ఎందుకు రీచ్ అవ్వదంటే అది అంత క్లమ్జీగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. కాబట్టి నేను అందుకోసమే ఒక డిఫరెంట్ వేలో నేను విత్ హ్యాండ్ రైటింగ్తో రాసి సింపుల్ వర్డ్స్లో డెఫినేషన్ రాసి నేను అండ్ డెఫినేషన్ని బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కసారి నా క్లాస్లో నా టాపిక్స్ విన్నట్లయితే మళ్ళీ అసలు మర్చిపోవడానికి ఉండదండి. అందుకోసమే నేను ఇంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ప్యాషన్తో నేను ఈ వీడియోస్ అనేది చేసి యూట్యూబ్లో పెడుతుంటున్నాను. కాబట్టి ఎవరికైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోలేని స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం కూడా నేను ఈ యొక్క వీడియోస్ని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కావున దయచేసి మీరు కాకపోయినా మీ వల్ల ఒకరికి యూజ్ అవ్వాలంటే నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే డివిజిబిలిటీ రూల్స్ అండి. డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి 6th క్లాస్లోనే వచ్చేస్తాయి. కాకపోతే 6th స్టాండర్డ్ ఉన్న పిల్లలకి రూల్స్ అనేది క్లియర్గా అర్థం కాదు. 6th స్టాండర్డ్ ఎందుకంటే 10th స్టాండర్డ్కి వచ్చిన పిల్లలు కూడా డివిజిబిలిటీ రూల్స్ అనేవి అంత ఈజీ వాళ్ళ బ్రెయిన్లోకి స్టోర్ అవ్వదు. ఎందుకు స్టోర్ అవ్వదంటే ఇక్కడ ఆ ఏజ్కి అండ్ ఆ బ్రెయిన్కి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు. కాబట్టి ఇటు రూల్స్ అనేవి ఆ టాపిక్ అనేది వాళ్ళ బ్రెయిన్లోకి షార్ప్గా వెళ్ళదండి. సో నేను ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్లో ఫస్ట్ డివిజిబిలిటీ బై 2 దీన్ని ఎలా చేస్తామో చూస్తాను. చూడండి, ఇక్కడ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 అన్నాడు. ఏంటిది? ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఆ నంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలి. ఇఫ్ యూనిట్స్ ప్లేస్ ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. ఆ యూనిట్స్ ప్లేస్ అంటే ఏంటిది? ఇక్కడ యూనిట్స్ ప్లేస్ తెలిసి ఉండాలి, మనకి నంబర్స్ వాల్యూ తెలిసి ఉండాలి. 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్, 10,000s ప్లేస్, lakhs ప్లేస్, 10 lakhs ప్లేస్, ఇలా ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఇఫ్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. యూనిట్స్ ప్లేస్ అనేది 0 అయినా ఉండాలి, లేకపోతే మల్టిపుల్ ఆఫ్ 2 అయినా అవ్వాలి. మల్టిపుల్ ఆఫ్ 2 అంటే ఏం తీసుకుంటాం? ఇక్కడ మనం మల్టిపుల్ ఆఫ్ 2 అంటే ఫ్యాక్టర్స్ ఏం రాస్తాం? 2 టేబుల్ రాస్తాం. 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10. అలాగా ఇదొకటైతే నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉండాలి? 0 ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉండాలి? ఇక్కడ 0 ఉండాలి. అలా అయితే ఆ నంబర్స్ అనేవి కూడా డివిజిబుల్ 2 టేబుల్తో 2 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. అంటే అవి దిస్ ఆల్ నంబర్స్ ఆర్ కాల్డ్ డివిజిబిలిటీ ఆఫ్ 2 అండి. సో ఓకేనా? అవన్నీ కూడా డివిజిబిలిటీ ఆఫ్ 2 అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 346 ఇచ్చారు. ఎంత ఇచ్చాడు ఇక్కడ? 346 అనేది డివిజిబిలిటీ 2లో డివిజిబిలిటీ అవుతుందా?
చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి? యూనిట్స్ ప్లేస్లో 0 అయినా ఉండాలి, లేకపోతే మల్టిపుల్ ఆఫ్ 2 అయినా ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది. 6 ఉంది కాబట్టి 0 ఉందా అంటే 0 కాదు, 6 ఉంది. ఏముంది ఇక్కడ? 6 అనేది 2 టేబుల్లో 2ని మల్టిపుల్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ 2 కదా, మరి 2 టేబుల్లో 6 వస్తుందా? చెక్ చేసుకుంటే మనకి అది డివిజిబిలిటీ ఆఫ్ 2 అవుతుంది. చూడండి, 2 1s 2, 2 2s 4, 2 3s 6. 6 వచ్చిందా? 6 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 కదా, కాబట్టి 344 అనేది డివిజిబిలిటీ ఆఫ్ 2 అవుతుంది. అలానే 3818 ఉంది. అలానే 3818 యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి? యూనిట్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 8 ఉంది, 0 లేదు కదా. అప్పుడు 8 కూడా 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అప్పుడు ఏం రాస్తాం మనం ఇక్కడ? డివిజిబుల్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 రాస్తాం. ఏం రాస్తాం? 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8. సో 8 వచ్చింది కదా. యూనిట్ స్పేస్లో ఎంత ఉంది? 8. అంటే 3818 కూడా డివిజిబిలిటీ ఆఫ్ 2 అవుతుంది కదా. మళ్ళీ 1 2 5 2 ఉంది. ఇక్కడ ఏముంది? 1 ప్లేస్లో 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మనకి 1 2 5 2 దగ్గర యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 2 1s 2 అనేది. సో ఇది కూడా డివిజిబిలిటీ ఆఫ్ 2 అవుతుంది. నెక్స్ట్ 1495 అనే నెంబర్ ఇచ్చారు. ఇది డివిజిబిలిటీ ఆఫ్ 2 అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది. మనకు కావాల్సిన కండిషన్ ఏంటిది? ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 అంటున్నాడు కాబట్టి 5 అనేది 2 టేబుల్లో వస్తుందా లేదా చెక్ చేయాలి. 2 1s 2, 2 2s 4, 2 3s 6. 6 వచ్చింది. బట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది? మనకి 5 ఉంది. అంటే 2 టేబుల్లో 5 రావట్లేదు కాబట్టి సో 1495 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2. డివిజబుల్ బై 2 అర్థమైందా? ఇప్పుడు డివిజిబిలిటీ బై 2 అంటే ఏంటిది? ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 2 ఇఫ్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉండాలి? ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటిది? యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2. ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. దెన్ నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. A number is divisible by 3. A number is divisible by 3 if the sum of digits is a multiple of 3. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై, ఇది ఒక నంబర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలంటున్నాడు? ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. సమ్ డిజిట్స్ అనేవి ఏం చేయాలి? ఇక్కడ సమ్ చేస్తూ అవి దేనికి అవ్వాలి? మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. మళ్ళీ 3 టేబుల్లో అది డివిజిబుల్ అవ్వాలి. అలా అయితేనే అది ఏమవుతుంది? డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకేనా? చూద్దాం ఇక్కడ ఏంటిది మళ్ళీ ఒకసారి. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. మరి 3కి మల్టిపుల్స్ ఎంత ఉండాలి? చూడండి ఇక్కడ ఏం 7 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 1. ఎందుకు ప్లస్ చేస్తున్నాం ఇక్కడ? సమ్ ఆఫ్ అన్నాడు కదా. సమ్ మీన్స్ వాట్ హియర్? అడిషన్ కదా మనం చేయాల్సింది. సో 7 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 1 ఎంత వస్తుంది ఇక్కడ? 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 8 18, 18 ప్లస్ 5 23, 23 ప్లస్ 7 ఎంత వస్తుంది ఇక్కడ? 30 వస్తుంది. 20 ప్లస్ 27 ప్లస్ 3 13 వస్తుంది. 30 వస్తుంది. 30 వచ్చినప్పుడు ఇఫ్ ద ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ అయిపోయింది కదా ఆఫ్ డిజిట్స్. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 30. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు 30. ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో 3ని మల్టిపుల్ చేసుకుంటూ పోతే 3 టేబుల్లో మనకి ఎంత రావాలి? ఇక్కడ 30 రావాలి. డైరెక్ట్గా ఎంత వస్తుంది? 3 times 30. 3 times 30. సో 79851 ఈజ్ డివిజిబుల్ బై 3. దెన్ నెక్స్ట్ వాట్? 1353 ఉంది. 1353 సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 3. సో
సో 3 + 3 ఎంత వస్తుంది 6. 6 + 6 ఎంత వస్తుంది 12. 6 + 6 12. సో 12 అనేది 3కి మల్టిపుల్ వస్తుందా అంటే 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. ఎస్ 12 అనేది 3కి మల్టిప్లై కాబట్టి ఇది కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది. దెన్ నెక్స్ట్ వాట్ 1 2 5 2 ఉంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా. సో 1 + 2 + 5 + 2, 2 + 5 7, 2 + 1 3 = 10. సో 3 టేబుల్ చూసుకుంటే ఏమొస్తుంది 3 1s 3, 3 2s 6, 3 3s 9. బట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి 10 వచ్చింది. ఆల్రెడీ 9 వచ్చింది కాబట్టి 3 4s 12 కాబట్టి బిగ్ నెంబర్ వచ్చింది కాబట్టి 12 వచ్చింది. 3 4s 12. సో 1 2 5 2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అర్థమైంది కదా డివిజిబుల్ బై 3 ఎట్లా చేయాలనో. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 if the sum of digits is multiple of 3. if the sum of digits multiple of 3. సో అలా ఏం చేస్తాం ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఏం చేస్తాం మొత్తాన్ని సింగిల్ డిజిట్స్గా విడదీసి వాటిని సమ్ చేస్తాం. సమ్ అంటే అడిషన్ చేస్తాం. అడిషన్ చేస్తే వచ్చిన మొత్తం కూడా 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ డివిజిబుల్ అయితే 3కి మల్టిపుల్స్ వస్తే ఆ నంబర్ అనేది 3 టేబుల్ ఆ నంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ వాట్ డివిజిబుల్ బై 4. A number is divisible by 4 if the number formed by its digits in tens and units place is divisible by 4 అన్నాడు. ఏమంటుంది ఇక్కడ a number is divisible by 4 if the number formed by its digits in a tens and units place it is divisible by 4. అంటే ఏదైతే ఒక నంబర్ని ఒక నంబర్ని ఇచ్చినప్పుడు ఆ నంబర్ 4తో డివిజబుల్ అవ్వాలంటే ఏదైతే ఒక నంబర్ ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయిన నంబర్లో యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ ఆ టూ నంబర్స్ అనేవి టూ నంబర్స్ని యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్లో ఉన్న నంబర్ని ఫామ్ చేస్తే ఆ ఫామ్ అయిన నంబరు 4లో డివిజబుల్ అవ్వాలి. అలా డివిజబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 4 అవుతుంది. ఏంటిది ఇక్కడ యూనిట్స్ ప్లేస్ని టెన్స్ ప్లేస్ ఆఫ్ ది నెంబర్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసినప్పుడు అదొక నంబర్ అవుతుంది. ఏమవుతుంది సింగిల్ డిజిట్ నెంబర్ అవుతుందా నో డబుల్ డిజిట్ నెంబర్ అవుతుంది. ఆ డబుల్ డిజిట్ నెంబర్ 4కి మల్టిపుల్స్ రావాలి. అలా 4కి మల్టిపుల్స్ వస్తే అది డివిజబుల్ బై 4 అవుతుంది. క్లియరా చూద్దాం. సో 8831 ఉంది ఇక్కడ వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ దట్ మీ యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో ఏముంది 2 ఉంది 2, టెన్స్ ప్లేస్లో ఏముంది 1 ఉంది. ఫామ్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఇది 12 వచ్చింది. 12 అనేది 4 టేబుల్లో 4కి మల్టిపుల్స్ వస్తుందా 4 1s 4, 4 2s 8, 4 3s 12. So this number is divisible by 4. Then next 3916 ఈ వన్స్ ప్లేస్లో ఏముంది 6 ఉంది. టెన్స్ ప్లేస్లో ఏముంది 1 ఉంది. రెండింటిని ఫామ్ చేస్తే ఎంత వస్తుంది 16 వస్తుంది. 16 అదే 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16. ఎస్ 16 వచ్చింది కాబట్టి 3916 అనేది 4 టేబుల్లో 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 1492 ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ ఏముంటుంది ఇక్కడ 4కి మల్టిపుల్స్లో 4 10s 40 అంతే కదా. ఇక్కడ ఎంత ఉంది 40 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 92 ఈజ్ నాట్ డివిజబుల్ బై 4. It now is not divisible by 4. Then next divisible by
5. డివిజిబుల్ 5 అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి డివిజిబుల్ బై 4 చూడండి. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ డిజిట్స్ ఇన్ టెన్స్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు, 2 డిజిట్ నెంబర్ అయినా సరే 3 డిజిట్ నెంబర్ అయినా సరే, ఆ నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్లో యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ ఆ 2 నంబర్స్ని ఫామ్ చేయాలి. ఫామ్ చేయడం అంటే ఇక్కడ అడిషన్ చేయడము కాదు, సబ్ట్రాక్షన్ చేయడం కాదు, మల్టిప్లికేషన్ ఫామ్ చేయడం అంటే పక్క పక్కన రాసుకోవాలి. 1s ప్లేస్లో 1s ప్లేస్ రాస్తాం, 10s ప్లేస్లో 10s ప్లేస్ రాస్తాం. అలా రాసుకున్న నంబర్ అదొక సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్ నెంబర్గా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన తర్వాత ఆ నంబర్ అనేది 4కి మల్టిపుల్స్ రావాలి. 4కి మల్టిపుల్స్ వస్తాయి అంటే 4 టేబుల్లో రావాలి. సింపుల్గా చెప్పాలంటే 4 టేబుల్లో రావాలి. అలా 4 టేబుల్లో వచ్చినట్లయితే ఆ నంబర్ 4కి డివిజిబిలిటీ అవుతుంది. డివిజిబిలిటీ ఆఫ్ 4. ఓకేనా, అర్థమైంది కదా డివిజిబిలిటీ ఆఫ్ 4. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ 0 ఆర్ 5. ఇఫ్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ 0 ఆర్ 5. ఇది దేనికి ఉంటుంది చూడండి, ఇక్కడ డివిజిబిలిటీ ఆఫ్ 2లో ఏంది, ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ ఐదర్ 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. ఓకేనా, 2కి 5కి లింక్ ఉంటుంది. ఇక్కడ చూడండి స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. డివిజిబిలిటీ ఆఫ్ 2లో ఏంటిది, ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఐదర్ 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. ఇక్కడ డివిజిబిలిటీ ఆఫ్ 5, ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇట్స్ యూనిట్స్ ప్లేస్ 0 ఆర్ 5 ఉండాలి. అంటే 2 దగ్గర డివిజిబిలిటీ బై 2 దగ్గర ఏంటి యూనిట్స్ ప్లేస్లో ఆర్ ఏముండాలి, 0 ఆర్ 2కి మల్టిపుల్ అవ్వాలి. బట్ ఇక్కడ 5 డివిజిబుల్ బై 5లో ఏముంటుంది, ఇక్కడ 0. ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇట్స్ యూనిట్స్ ప్లేస్ 0 ఆర్ 5. యూనిట్స్ ప్లేస్ ఏంటిది ఇక్కడ అంటే 1s ప్లేస్. ఇట్లా 1s ప్లేస్ ఎంత ఉండాలి, ఇక్కడ 0 ఆర్ 5 ఉండాలి. 0 ఆర్ 5 ఉంటే అది డివిజిబుల్ బై 5 అవుతుంది. ద ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు, 7 5 3 2 5 ఇచ్చారు. 7 5 3 2 5 ఏమి ఇచ్చారు ఇక్కడ 7 5 అండ్ 3 2 5. ఇది ఫస్ట్ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో ఏమి ఉండాలి, 0 ఆర్ 5 ఉండాలన్నాడు. యూనిట్స్ ప్లేస్ ఇదే కదా, 1s ప్లేస్ కదా, 5 ఉంది కదా, డివిజిబుల్ బై 5 అవుతుంది కదా, అవుతుంది. దెన్ నెక్స్ట్ 4 9 3 2 0. యూనిట్స్ ప్లేస్లో ఏముంది, 0 ఉంది. 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది కూడా డివిజిబుల్ బై 5 ఉంది. ఇక్కడ 1s ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. అప్పుడు ఏమవుతుంది, 3 9 4 9 2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఓకేనా, అర్థమైంది కదా. డివిజిబుల్ బై 2, డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 5 ఇలా అండి. ఒక్కసారి చూడండి, క్లాస్ ఎవరైతే వింటున్నారో స్కిప్ చేయకుండా నేను ప్రతి ఒక్క డెఫినేషన్స్ ఇలా బ్రీఫ్గా నోట్స్లో సింపుల్ వర్డ్స్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి అండ్ పిల్లలకి ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళని బేస్ చేసుకొని నేను ప్రతి ఒక్క క్లాసెస్ ఇంత బ్రీఫ్గా టాపిక్ ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది ఎంత దూరం వెళ్తుందా అనేది అర్థం కాకుండా ఉంటుంది, అంత డెప్త్గా వెళ్తుంది. ఎందుకంటే అండ్ క్లెవర్ స్టూడెంట్స్కి అండ్ అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి అది 1-2 సార్లు చూస్తే అర్థమవుతుంది. కానీ లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటికి 10 సార్లు చూసినా కానీ కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంటుంది. అలా ఉండడం కోసం నేను ఈ నవే డేస్లో ఈ జనరేషన్లో అన్ని డిజిటల్ బోర్డ్స్ వచ్చినా డిజిటల్ క్లాసెస్ వచ్చినా అవి నేను ఏం మాత్రం యూజ్ చేయకుండా నీట్ హ్యాండ్ రైటింగ్తో అండ్ ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ ఎలా ఇవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఎలా ఇస్తే బాగుంటుందో అని అనుకొని నేను ఇలా నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాసి ప్రతి ఒక్క క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఎవరైతే నా క్లాస్ వింటున్నారో మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు మ్యాథ్స్ మీద మంచి పట్టు వస్తుంది అండ్ మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అండ్
మీకు ఎలాంటి టాపిక్ గురించి అయినా నోట్బుక్స్ కావాలంటే నేను ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేస్తానండి. ఎలాంటి మనీ పే చేయాల్సిన అక్కర్లేదు. నాకు ఒక మెసేజ్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది. పీడిఎఫ్ ద్వారా నేను డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తాను. అండ్ ఎవరైతే నా క్లాస్ వింటున్నారో, ఎవరైతే వీడియో ఉంటున్నారో లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే అలా మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఎవరైతే డల్లర్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అవుతుంది అండ్ మీ వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు విన్నారు కదా, డివిజబిలిటీ 2, డివిజబిలిటీ 3, డివిజబిలిటీ 4, డివిజబిలిటీ 5. ఓకేనా? చూడండి, ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. చూడండి, ఇక్కడ చిన్న హింట్ చెప్తాను నేను. 2 అనేది ఏంటిది? ఇక్కడ ఈవెన్ నెంబర్. ఓకే. 5 అనేది ఏమవుతుంది? ఇక్కడ ఆడ్ నెంబర్. డివిజిబిలిటీ ఆఫ్ 2లో ఏమంటున్నాడు? ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 అయినా ఉండాలి, ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 అయినా ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 2 అయినా ఉండాలి. ఓకేనా? ఇక్కడ డివిజిబిలిటీ ఆఫ్ 5లో ఏమంటున్నాడు? యూనిట్స్ ప్లేస్లో 0 అయినా ఉండాలి, లేకపోతే ఏముండాలి? ఇక్కడ 5 అయినా ఉండాలంటున్నాడు. 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? డివిజిబిలిటీ ఆఫ్ 5 అవుతుంది. అంటే 2 డివిజిబిలిటీ ఆఫ్ 2 మనం గుర్తు చూపెట్టుకుంటే ఆటోమేటిక్గా డివిజిబిలిటీ ఆఫ్ 5 అనేది కూడా గుర్తు రావాలి. ఇది ఒక హింట్ అనమాట. కండిషన్ ఒకటి, బట్ అక్కడ ఏంటిది? వన్స్ ప్లేస్లో 0 ఉండాలి, లేకపోతే మల్టిపుల్ ఆఫ్ 2 ఉండాలి. వన్స్ ప్లేస్లో 0 ఉండాలి, లేకపోతే 5 ఉండాలి. సో ఒక ఈవెన్, 1 ఈవెన్, 1 ఆడ్, ఇలా డివిజిబిలిటీ రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. 1 ఈవెన్, 1 ఆడ్. సో డివిజిబిలిటీ రూల్స్లో మనం ఇక్కడ 2 to 5 డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నాం. ఇక్కడ 2కి రెసిప్రోకల్గా ఏముంటుంది? 2కి రెసిప్రోకల్ ఆఫ్ 5 అవుతుంది. అంటే 2 డివిజిబిలిటీ ఆఫ్ 2 గుర్తుపెట్టుకుంటే మనం డివిజిబిలిటీ ఆఫ్ 5 కూడా ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. సో ఇలా నేను ప్రతి ఒక్క హింట్స్ అండ్ చెప్పే క్లాస్ పర్ఫెక్ట్గా విన్నట్లయితే అండ్ క్లాస్ మిడిల్లో అండ్ ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఇలా కొన్ని హింట్స్ అనేవి నేను రివీల్ చేస్తుంటాను. మీరు నోట్స్లో రాసుకొని అవి ప్రాక్టీస్ చేస్తే అండ్ మీరు రేపు జేఈ అయినా, ఐఐటి అయినా, ఎన్టీపీసీ అయినా, గ్రూప్ డి, రైల్వేలో ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ మీకు బాగా యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో కాబట్టి స్టూడెంట్స్, ఈ జనరేషన్లో సోషల్ మీడియాలో అండ్ అనవసరమైన కంటెంట్, వినోదాలకి, సరదాలకి అండ్ ఎక్కువ జోక్స్ ఉన్న వాటికి, అవి జోక్స్ అనేవి మైండ్ రిలీఫ్ కోసం యూజ్ అవుతుంది. కానీ ఎవరైతే పిల్లలు 24/7 మన స్కూల్ నుంచి వచ్చాక లేకపోతే హాలిడేస్ అప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఎవరైతే ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను ఒకటే. అండ్ మీరు 1 అవర్ కనుక ఒక 1 అవర్ మీకు కేటాయిస్తే అందులో మినిమం ఒక 30 minutes to 45 minutes మీకు ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో పెద్ద బ్రైట్ ఫ్యూచర్ని ఇస్తుంది. మీరు ఇప్పుడు ఆ వినోదాలకి, సరదాలకి అలవాటు పడి ఇంత టైం వేస్ట్ చేసుకుంటూ పోతే రేపు ఫ్యూచర్లో మీకు ఏమీ ఉండదండి. వెనక తిరిగి చేసుకుంటే మీరు ఎంత టైం వేస్ట్ చేసుకున్నారో అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం నేర్చుకున్నారనేది ఉండదు. కావున పిల్లలు దయచేసి నా మాట విని మీ పేరెంట్స్ని చీట్ చేయకుండా ఒక 1 అవర్ మీరు మొబైల్పై యూజ్ చేస్తే అందులో ఒక 15 minutes ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాడితే ఒక 45 minutes మాత్రం ఇలా ఎడ్యుకేషన్ పర్పస్లో యూజ్ చేసుకుంటే లైఫ్లో మీ ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ని ఈజీగా రీచ్ అవుతారండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ప్రజెంట్ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో, ఇప్పుడు ఈ డిజిటల్ ప్రపంచంలో గోల్ పెట్టుకున్నంత ఈజీగా మనం గోల్ని అచీవ్ చేయలేం అండ్ వాటిని మనం రీచ్ అవ్వలేం. అలా రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే ఎవరైతే అప్ టు 12th స్టాండర్డ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట యాక్టివిటీస్ మీద కాకుండా చదువు మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. సో ఇలాంటి మోటివేషన్ క్లాసెస్, మోటివేషన్ వర్డ్స్ ఇంకా నేను ముందు నా ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. కావున మీరు ఎప్పటికప్పుడు నా ఛానల్ని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇంత ఓపిక్గా నా క్లాస్ విన్నందుకు. సో నా పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే,
1 అవర్లో 45 మినిట్స్ ఎడ్యుకేషన్కి యూజ్ చేస్తే 15 మినిట్స్ సరదాలకి యూజ్ చేయండి. ఖచ్చితంగా అది మైండ్ రిలీఫ్ ఇస్తుంది అండ్ మంచి వేలో వెళ్ళి మీ గోల్స్ అనేవి రీచ్ అవుతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.